మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్ అట. సో కీలకమైనటువంటి నేత, మావోయిస్టు అగ్రనేతల్లో కీలకంగా ఉన్నటువంటి దామోదర్ ఎవరైతున్నారో ఆయనతో పాటు ఎవరు దామోదర్ అలియాస్ బడే చుక్కారావు ఈయన పేరు. సో ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి ఆసిఫాబాద్ పోలీసులు సిర్పూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూమింగ్, ఎదురు కాల్పులకు ఆస్కారం లేకుండా అరెస్టులు, హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలింపు, ఛత్తీస్గఢ్లో 34 మంది మావోయిస్టుల లొంగుబాటు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే మావోయిస్టు అగ్రనేత దామోదర్ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది తెలంగాణ పోలీసులు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చుక్కారావు అలియాస్ దామోదర్తో పాటు అతడి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని పెద్ద దోబా అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఎదురు కాల్పులకు తావు లేకుండా వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నట్టుగా ఈరోజు సమాచారం వస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సో వీరందరూ ఛత్తీస్గఢ్కు చెందిన వారని పోలీసులు చెబుతున్నా మావోయిస్ట్ పార్టీ కీలక నేత బడే చుక్కారావు సైతం వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వారందరూ అతడి అనుచరులుగా భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలించినట్టుగా సమాచారం. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల వివరాలను స్వయంగా డీజీపీ కార్యాలయంలో వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. దామోదర్ది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మావోయిస్టు పార్టీ ఉన్నటువంటి దామోదర్ది ములుగు జిల్లాట. బడే చుక్కారావు అలియాస్ దామోదర్ది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలువపల్లి గ్రామం మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉండి 2018లో తాడ్వాయి అడవులో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన బడే నాగేశ్వరకు సోదరుడైన దామోదర్ చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీ భావజాలానికి ఆకర్షితులయ్యారు. 1993లో అప్పటి పీపుల్స్ వార్లో చేరి మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఏటూరు నాగారం ఎస్టీ హాస్టల్లో 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి దామోదర్కు ములుగు, భూపాలపల్లి అటవీ ప్రాంతంపై మంచి పట్టు ఉంది. రిక్రూట్మెంట్తో పాటు ఇన్ఫార్మర్లపై దాడులు చేయడంలో దిట్టగా ఆయనకు మంచి పేరుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో బీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు, ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామం చెందిన హోంగార్డ్ ఈశ్వర్ హత్యల వెనుక దామోదర్ వ్యూహం ఉన్నట్టుగా అప్పట్లో నిఘా వర్గాలు గుర్తించాయి. గత ఏడాది జనవరిలో ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందిన వార్తలగా మావోయిస్టు పార్టీ ఖండించింది. తాజాగా పోలీసుల అదుపులో దామోదర్ ఉన్నారన్న వార్త బయటకు రావడం చర్చనీయంగా మారింది. కాగా పోలీసులకు దామోదర్ చిక్కలేదని ఆయన స్వగ్రామంలో ప్రచారం జరుగుతుంది. దామోదర్ అరెస్ట్ విషయమై దామోదర్ తల్లి మంగళవారం ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. తన కొడుకును కొట్టవద్దని పోలీసులను వేడుకున్నారు. తన కొడుకును చూపించాలని అభ్యర్థించారంటూ చూస్తా ఉన్నాం. బీజాపూర్లో 34 మంది లొంగుబాటు. సో ఇక రాను చాలా పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ ఇంకా పెద్ద ఎత్తున సంక్షోభంలోకి రానుంది. సో ఇప్పుడు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ దామోదర్ లొంగిపోయిందంటే తెలంగాణలో మావోయిస్టు పార్టీ పూర్తిగా మట్టుపెట్టుకుపోయింది. ఏపీలో అయిపోయింది, ఇక ఛత్తీస్గఢ్లో కూడా అయిపోయినట్టే కనబడతా ఉంది. సో అక్కడక్కడ కొంతమేర ఉన్నారు. సో వాళ్ళు కూడా రాబోయే ఒక 2-3 నెలల్లో కూడా వాళ్ళ పని కూడా మొత్తానికి మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ అయ్యేటట్టుగా కనబడతా ఉంది.